ఓకే అని మేము చెప్పిన తర్వాతనే దీన్ని ఫైనల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజ్ కుమార్ తన సొంత కారును ఉపయోగించకుండా షాద్ నగర్ కు వెళ్లి అద్దెకు ఒక సెల్ఫ్ డ్రైవ్ కారును తీసుకున్నాడు. హత్యల తర్వాత పారిపోవడానికి అవసరమైతే కారును అక్కడే వదిలేయడానికి వీలుగా ఇలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఈ కత్తిని హైదరాబాద్ లేదా షాద్ నగర్ లో కొనుగోలు చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్లూస్ టీం పరిశీలనలో కత్తికి కొంత తుప్పు పట్టి ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి ఆ కత్తి చాలా పాతది కాదని, లేదంటే ఎక్కడైనా తెచ్చి కొన్నాళ్ళు ఇంట్లో పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దారుణ హత్యలు జరిగిన తర్వాత రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి హత్యలను తాను చేసినట్లు అంగీకరించి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. హరిశంకర్ మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. హరిశంకర్, ప్రస్తుతం కొత్తూరు పెంచర్లలో పరిస్థితి ఏంటి? మేనమామను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రంగారెడ్డి జిల్లా షాబాద మండల 6 హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంటుంది. అయితే ఈ హత్యలకు సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో హత్యకుడు బండ్ల రాజ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే కొత్తూరు మండలం పెంజర్ల వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క తన మేనమామ అయినటువంటి ఆ కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన తన మేనమామకు సంబంధించినటువంటి పంట పొలాలు యొక్క ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పురుగుల మందు డబ్బా ఆయన డెడ్ బాడీ పక్కన ఉండడంతో ఆయన్నే పురుగుల మందు తాగి చనిపోయాడా లేదా వేరే ఎవరైనా పురుగుల మందు అందించి ఆయన తాపారా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత శుక్రవారం రోజు ఎవరైతే తనపై పోస్ట్ కేసు నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి ఎవరైతే మైనర్ బాలికతో పాటు మైనర్ బాలిక తల్లి ఆమె నాయనమ్మతో పాటు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో రాజ్ కుమార్ సంబంధించినటువంటి భార్య 2 పిల్లలను తను హతమార్చి అక్కడ నుంచి కూడా నేరుగా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి తాను కూడా ఈ జరిగిన విషయానంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా ఆయన తన తండ్రికి సమాచారం అందించినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పటికైనా పోలీసులకు సమాచారం అందించినప్పుడు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గత 4 రోజుల నుంచి కూడా ముమ్మరంగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో రాజ్ కుమార్ మరణించినట్లు పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఫ్యూచర్ చీఫ్ సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున ఎక్కడైతే ఘటనా స్థలాన్ని చేరుకొని డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ తీసుకునే పనిలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొత్తూరు మండలం పంజర్ల గ్రామానికి సంబంధించినటువంటి తన మేనమామ ఎవరైతే ఉన్నారో మేనమామ దగ్గర గత 4 రోజుల నుంచి తలదాచుకున్నాడా లేదంటే మేనమామ తెలిసినా కూడా యొక్క విషయం ఎవరు చెప్పకపోవడం అనేది కూడా పోలీసులు ఇప్పుడు ఇంటరాగేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మృతదేహం పక్కన పాయిజన్ బాడీలు ఉండడంతో కూడా ఈయన ఆత్మహత్య చేసుకున్నాడనే ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో చూసినట్లయితే మాత్రం గత మే నెలలో ఆ మైనర్ బాలిక అయినటువంటి ఎవరైతే బాలిక ఉన్నారో ఆ బాలికను పోకోస్ కేసు కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 20,000 పూచికత్తిపై ఆయన బెయిల్పై వచ్చిన తర్వాత వారం రోజుల నుంచి కూడా ఆమెను చంపాలని కూడా ఆయన ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని కూడా తన కొంతమంది గోప్యంగా ఉంచినట్లు పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన గత 4 రోజుల కిందట ఈ యొక్క 6గురిని హత్య చేసిన తర్వాత కూడా ఆయన నేరుగా ముందుగా నందిగామ మండలం వచ్చినట్లు తెలుస్తుంది. షాద్ నగర్ దగ్గర ఉన్న నందిగామ మండల పరిసర ప్రాంతాల్లో సంచరించిన కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపు 8 బృందాలుగా పెట్టినటువంటి పోలీసులు ఆ గాలింపు చర్యలు చేపట్టింది. ఇక్కడ షాద్ నగర్ నుంచి కూడా ఏదైతే రైలు పట్టాల మీదుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన దానికి సంబంధించిన గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తంగా మైనర్ బాలిక తప్పిన తర్వాత నిందితుడు నందిగామ మండలం రావడం, అదేవిధంగా కొత్తూరు మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు కూడా నిన్న ఒక వీడియో వైరల్. హరిశంకర్, అయితే రాజ్ కుమార్ డెడ్ బాడీని గుర్తించినప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్న విచారణలో మరి ఆ పాయిజన్ అతనే తాగాడా లేకపోతే ఇంకెవరైనా తాగించారనే విషయంపైన విచారణ జరుగుతుందా? ప్రస్తుతం అయితే పోలీసులు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ యొక్క డెడ్ బాడీ పక్కన పురుగుల మందు డబ్బా ఉండడంతో కూడా ఆయన సొంతంగా టెన్షన్ భరించలేక ఆయన పురుగుల మందు తాగాడా లేదంటే ఎవరైనా తాగించారా లేదంటే ఆయన కావాలని మర్డర్ చేశారా అనే విషయంపై కూడా వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఆయన డెడ్ బాడీ కావచ్చు రాజకుమార్ పట్టించిన వారికి 2 లక్షల రూపాయలు రివార్డు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే రాజకుమార్ పట్టుకునేందుకు పోలీసులు ఏమైనా చర్యలు చేపట్టారనే ఒక విషయం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ. రైట్, ఎప్పుడైతే తాను చనిపోయే ముందు తండ్రికి ఫోన్ చేసి ఆ 6 హత్యలు నేనే చేశాను, ఇక నేను కూడా చనిపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాజ్ కుమార్ తండ్రికి ఫోన్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇది పోలీసుల దర్యాప్తును మరింత సంక్లిష్టం చేసింది. అతని ఫోన్ కాల్ రికార్డులు, చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరించేశారు. రాజ్ కుమార్ మొత్తం 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. హత్యలు జరిగిన తర్వాత శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం అతని ఫోన్లు ఏ ఒక్క సిమ్ కార్డులు కూడా వినియోగంలో లేవని పోలీసులు గుర్తించారు. ఇది నిందితుడు పారిపోవడానికి పక్కా ప్రణాళిక వేసుకున్నాడని స్పష్టమవుతోంది.
హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ శనివారం ఉదయం 6 గంటల వరకు అద్దె కారులో నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతంలో తిరిగాడు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కారులో పెట్రోల్ అయిపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి జాతీయ రహదారిపై పారిపోయాడు. పోలీసులు రాజ్ కుమార్ కోసం 4 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 10 నుంచి 14 ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలో రాజ్ కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపించింది. అతను పట్టాలపై నిలబడి రైలు దగ్గరకు రాగానే చివరి నిమిషంలో పక్కకు తప్పుకొని పారిపోయాడు. ఈ దృశ్యాలు పోలీసులను కూడా ఆశ్చర్యపరిచాయి. అతను నిజంగా చనిపోవాలనుకున్నాడా లేదా పోలీసులను తప్పుదో పట్టించడానికి ప్రయత్నించాడా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజ్ కుమార్ శ్రీశైలం లేదా బెంగళూరు వైపు పారిపోయి ఉండొచ్చిన అనుమానంతో 2 బృందాలను అటువైపు కూడా పంపారు. గతంలో కూడా రాజ్ కుమార్ శ్రీశైలంలో ఎక్కువ రోజులు గడిపినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ గాలించినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో బృందాలు వెనుతిరిగాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలోని హోటళ్లు, లాడ్జీలు, దాబాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోని ఫుటేజీలను కూడా పరిశీలించారు. అయితే మైనర్ బాలికను 5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఎందుకు చంపాడనేది ఇప్పుడు పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంట్లో బాలిక తల్లి, నానమ్మలను చంపిన తర్వాత బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లి ఆమె నిరాకరించడంతో గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు.